క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు శిఖర్ ధవన్. అంతర్జాతీయ దేశవాళీ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అన్ని ఫార్మెట్ల నుంచి తప్పుకున్నాడు. 167 వన్డేలు, 34 టెస్టులు, 68 టీ20లు ఆడిన శిఖర్ ధవన్ వన్డేలో 6793 పరుగులు, టెస్టుల్లో 2315 పరుగులు చేశాడు. క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు శిఖర్ ధవన్. అంతర్జాతీయ దేశవాళీ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవి ఉన్నారు. రవి, ది సడన్ డెసిషనా, ఎలా చూడాలి? స్వాతి, శిఖర్ ధవన్ రిటైర్మెంట్ ప్రకటిస్తారని దాదాపు 2 ఏళ్లుగా ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే తనకు టీమిండియాలో చోటు దక్కడం మరింత కష్టతరంగా మారిపోయింది. తను పూర్తిగా ఫామ్ ను కోల్పోయినటువంటి పరిస్థితి. తాజాగా జరిగినటువంటి లాస్ట్ సీజన్ ఐపీఎల్ లో కూడా తను పంజాబ్ కింగ్స్ 11 కు కెప్టెన్ గా కూడా ఉన్నాడు. కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే తను పూర్తిగా ఐపీఎల్ నుంచి తొలిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే గాయం కారణంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. సో కనీసం లాస్ట్ సీజన్ ఐపీఎల్ ఆడినా కూడా శిఖర్ ధవన్ తిరిగి ఫామ్ లోకి వచ్చాడా, లేకపోతే తన బ్యాటింగ్ ఏమైనా మెరుగుపరుచుకున్నాడా అనేది కూడా బీసీసీఐ గుర్తించేది. కానీ పూర్తిగా శిఖర్ ధవన్ అప్పటికే టీమిండియాలో చోటు కోల్పోయినటువంటి పరిస్థితి. దానికి తోడు లాస్ట్ సీజన్ ఐపీఎల్ లో కానీ లేకపోతే తన పర్ఫార్మెన్స్ చూపించడానికి ఎలాంటి ఒక అవకాశం కూడా లభించలేదు. దాంతో శిఖర్ ధవన్ కి ఇక టీమిండియాలో చోటు దక్కదు అని కూడా అందరికీ అర్థమైపోయింది. ఇక శిఖర్ ధవన్ కూడా దీంతో విసిగిపోయే ఈ రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించినట్లుగా తెలుస్తోంది. కానీ టీమిండియాకు ఎన్నో విజయాలు అందించినటువంటి శిఖర్ ధవన్ ఇప్పటి వరకు 167 వన్డే మ్యాచెస్, 34 టెస్ట్ మ్యాచెస్ ఆడాడు, 68 టీ20 మ్యాచెస్ కూడా ఆడాడు. టీమిండియా విజయాల్లో కూడా చాలా సార్లు కీలక పాత్ర వహించాడు. ఎందుకంటే ఒక లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ గా ఓపెనింగ్ లో ఒక మంచి పార్ట్నర్షిప్ ను కూడా శిఖర్ ధవన్ నుంచి మనం చూసాం. మరోవైపు వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. తన వైఫ్ నుంచి కూడా దూరంగా అయిపోయిన తర్వాత తను పూర్తిగా మానసికంగా కూడా ఒక ఆత్మస్థైర్యాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి. అలాంటి సమయంలో కూడా టీమిండియాలో చోటు దక్కింది. అయినా తన పర్ఫార్మెన్స్ చూపించుకునే పరిస్థితి కూడా లేకపోయింది. తను ఎన్నోసార్లు అవకాశం ఇచ్చినా కూడా, అటు టెస్టుల్లో కానీ వన్డేల్లో కానీ అవకాశం ఇచ్చినా కూడా శిఖర్ ధవన్ అంతగా రాణించలేదు. పూర్తిగా ఫామ్ కోల్పోయినటువంటి పరిస్థితి. దీంతో 2 ఏళ్ల నుంచి ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి శిఖర్ ధవన్ పూర్తిగా తప్పుకుంటాడని. సో ఈ రోజు ఆ నిర్ణయం ప్రకటించాడు. దీంట్లో పెద్దగా అనూహ్యమైనటువంటి నిర్ణయం అని మాత్రం అనుకోవడానికి లేదు. స్వాతి, రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు శిఖర్ ధవన్. అంతర్జాతీయ దేశవాళీ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అన్ని ఫార్మెట్ల నుంచి తప్పుకున్నాడు. 167 వన్డేలు, 34 టెస్టులు, 68 టీ20లు ఆడిన శిఖర్ ధవన్ వన్డేల్లో 6793 పరుగులు, టెస్టుల్లో 2315 పరుగులు చేశాడు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అనాలిసిస్ తీసుకుందాం. క్రికెట్ అనలిస్ట్, స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారు. వెంకటేష్ గారు, ఎలా చూడాలి శిఖర్ ధవన్ రిటైర్మెంట్ ని? ఇది కొంచెం సడన్ డెసిషన్ గానే అనిపిస్తుంది. ఎందుకంటే శిఖర్ ధవన్ టిల్ రీసెంట్లీ ఐపీఎల్ ఆడుతూ ఉన్నాడు. మళ్ళీ ఇంటర్నేషనల్ క్రికెట్ లో కూడా అతను కంబ్యాక్ చేస్తాడని చెప్పి అతని ఫ్యాన్స్ కూడా ఆశలు పెట్టుకున్నారు. బట్ మేబీ ఏజ్ ఇష్యూస్ సడన్ డెసిషన్ గా తీసుకుంది. ఇండియాలో చాలా మంది క్రికెటర్స్ మనం చూస్తాం, వాళ్ళు తమ కెరియర్ ని చాలా వరకు సాగదీస్తూ ఉంటారు. కానీ శిఖర్ ధవన్ మొన్నటి వరకు కూడా కెప్టెన్ గా కూడా ఉన్నాడు, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా కూడా చేశాడు. సో అతను సడన్ గా రిటైర్ అయ్యాడు. అతనికి ఖచ్చితంగా అతని విషయంలో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కి ఎప్పుడు కూడా అతని గురించి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ముఖ్యంగా ఐసీసీ ట్రోఫీస్ లో అతను ఆడిన తీరు, ఛాంపియన్స్ ట్రోఫీ మనం 2013 లో గెలిచినప్పుడు అతను కీ రోల్ ప్లే చేశాడు. అలాగే ప్రతి ఐసీసీ ట్రోఫీలో కూడా అతను స్పెషల్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వడం అనేది చూసాం. సో మిస్టర్ ఐసీసీ టోర్నమెంట్స్ అని అతనికి ఒక పేరు కూడా ఉంది. ఇటీవల కాలంలో అతనికి సెలెక్టర్స్ అతన్ని సెలెక్ట్ చేయకపోవడం విషయంలో కూడా చాలా మంది అతని ఫ్యాన్స్ కూడా హర్ట్ అయిన పరిస్థితి కూడా చూసాం మనం. ఎందుకంటే అతను ఒక గుడ్ పర్ఫార్మర్ గా, లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ గా చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు. సో అతని గురించి ఎప్పుడు కూడా ఒక స్పెషల్ రోల్ ఉంటూనే ఉంటుంది. అంటే ఫామ్ విషయం ఎలా చూడాలి వెంకటేష్ గారు శిఖర్ ధవన్ విషయంలో? ఆఫ్ లైట్ అతను లాస్ట్ ఐపీఎల్ సీజన్ కూడా పెద్దగా పర్ఫార్మ్ చేయలేదు. మేబీ ఏజ్ ఇష్యూ కావచ్చు. ముఖ్యంగా అతని గేమ్ కూడా హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ మీద డిపెండ్ అవుతుంది. సో ఏజ్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో రిఫ్లెక్సెస్ కూడా తగ్గుతాయి. ఒక మంచి అగ్రెసివ్ అండ్ అటాకింగ్ బ్యాట్స్మెన్ గా ఉండేవాడు. కానీ ఇటీవల కాలంలో అతను స్ట్రైక్ రేట్ కూడా బాగా స్లో అయిపోయింది. సో బహుశా ఆ కారణంగానే ఈసారి నెక్స్ట్ మెగా ఆక్షన్ లో ఐపీఎల్ లో
అతన్ని పర్ఫార్మెన్సెస్ కూడా మరి ఖచ్చితంగా అతన్ని తీసుకుంటారా, అన్సోల్డ్ అవుతారని కూడా కొంతమంది డౌట్స్ వ్యక్తం చేశారు. బహుశా ఈ నేపథ్యంలోనే అతను రిటైర్మెంట్ గా మనం అనుకోవచ్చు. రైట్ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.